ఇకపై గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి కసరత్తులు చేస్తున్నారు? ఓవైపు సిట్టింగులకే సీట్లు ఇస్తారని చర్చ జరుగుతున్నా మరోవైపు వారి బలాబలాలపై ఎందుకు ఆరా తీస్తున్నారు? పార్టీ మారిన ఒక ఎంపీ స్థానంతో పాటు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీల నియోజకవర్గాలలో ఏ కొత్త ముఖాలను తెరపైకి తేబోతున్నారు? ఆసక్తికర కథనం మీకోసం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ అదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని పట్టుదలతో ముందుకెళ్తున్నారు. తెలంగాణలో ఉన్న మొత్తం 17 ఎంపీ నియోజకవర్గాల్లో హైదరాబాద్ స్థానం మినహా మిగతా అన్ని చోట్ల గులాబీ జెండా ఎగరేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ అదే వ్యూహాన్ని లోక్సభ ఎన్నికల్లో కూడా అమలు చేయాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అభ్యర్థుల బలాబలాలను అంచనా వేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరే లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా మంది సిట్టింగులకే మళ్లీ సీట్లు కేటాయిస్తారని ఎంపీలు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేసీఆర్ ఈ అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొంతమంది నేతలకు మాత్రమే తమ తమ నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని ఆయన సూచించారట. ఇలా ఉంటే నాగర్ కర్నూలు లోక్సభ టికెట్ కోసం మాజీ మంత్రి రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథం పోటీ పడుతున్నారు. ఇక్కడ సీట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా ఉంది. పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని గడ్డం వివేక్ కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనపై సొంత పార్టీలో వచ్చిన విమర్శల దృష్ట్యా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా ఉంది. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి తమకే మళ్లీ అవకాశం వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి మహేందర్ రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన పటోళ్ల కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆయనకు కూడా టికెట్ ఇస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దండే విఠల్, సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం ఇన్ఛార్జ్ బండి రమేష్ కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్గిరిలో సిట్టింగ్ ఎంపీ మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఇక్కడ ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ మంత్రి వేణుగోపాలాచారి పేర్లు పార్టీ శ్రేణుల్లో నలుగుతున్నాయి. భువనగిరి లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ తనకే టికెట్ కేటాయిస్తారని ధీమాగా ఉన్నారు. నల్లగొండ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీగా ఆసక్తి చూపడం లేదట. అయితే కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయక తప్పదని ఆయన భావిస్తున్నారట. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకుంటే ఈ టికెట్ ఆయనకు లభించే అవకాశం ఉన్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ ఉన్నప్పటికీ అక్కడి నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే తన పేరు పరిశీలించాలని పార్టీ సీనియర్ నేత గుడిమల్ల రవికుమార్ కేసీఆర్ ను కోరుతున్నారు. ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకే మళ్లీ అవకాశం వస్తుందని భావిస్తున్నారట. ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ స్థానంలో మళ్లీ వినోద్ కుమార్కే టికెట్ ఇస్తామని ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ మళ్లీ కల్వకుంట్ల కవితకివ్వడం ఖాయమే. జహీరాబాద్ లో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కే మళ్లీ టికెట్ ఇవ్వనున్నట్టు వినికిడి. ఆదిలాబాద్ లో సిట్టింగ్ ఎంపీ నగేష్ కే మళ్లీ ఛాన్స్ ఇస్తారా లేక ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. మెదక్ లోక్సభ స్థానంలో ఈసారి సిట్టింగ్ కొత్త ప్రభాకర్ రెడ్డికే ఇస్తారన్నది పార్టీ వర్గాల భోగట్ట. చూద్దాం వీరిలో ఎవరెవరికి మళ్లీ టికెట్లు దక్కుతాయో, ఎన్ని కొత్త ముఖాలు తెరపైకొస్తాయో.